జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన డ్యూటీలను ఎలా చేస్తామో అనేది విద్యార్థులకు వివరంగా వివరించడం జరిగింది. విభాగాలు అనగా బాంబ్ డిటెక్షన్ విభాగం, షీ టీమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ సిస్టమ్, సైబర్ క్రైమ్, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, 100 డయల్ మరియు ఇతరత్రా వివాదాల గురించి వచ్చిన విద్యార్థులకు వివరంగా వివరించడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. వచ్చినప్పుడు మనం ఇది ఎలక్ట్రానిక్ చిప్స్ అండ్ రస్టెడ్ మెటీరియల్ అంటే తుప్పు పట్టిన పదార్థాలను చెక్ చేస్తారు. ఉదాహరణకు బాంబులు వచ్చిన పాలిపుత్యం కానీ లేకపోతే మీ యొక్క ప్రాబ్లం చెప్పుకోవడం కానీ మీరు చేస్తుంటారు కాబట్టి దాన్ని చెక్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ప్రమాదకరమైన చాకు కానీ లేకపోతే బాంబు కానీ ఏదైనా ఎనీ టైం పెట్టుకుని వస్తే ఓన్లీ మెటల్ను డిటెక్ట్ చేస్తారు. మనం అక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఓకే, పోలీస్ స్టేషన్లే కాకుండా పోలీస్ స్టేషన్తో పాటు కొన్ని మీ గురించి పర్టికులర్గా ఉమెన్ రక్షణ, బాలికల రక్షణ గురించి ఈ యొక్క విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సి టీము, తర్వాత భరోసా, తర్వాత యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని 3 విభాగాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. మొదటగా సి టీమ్ అంటే ముఖ్యంగా మహిళల రక్షణ. సో ఈ ఆన్లైన్ ఫోన్ యూజ్ చేసే టైంలో ఈ ఫ్రాడ్స్టర్ మీకు ఈ అన్నోన్ నుంచి కాల్ చేసి ఓటీపీ అడుగుతారు, లేదా లింక్ దగ్గర సెండ్ చేస్తారు, ఏదైనా అప్లికేషన్ సెండ్ చేస్తారో అది డౌన్లోడ్ చేయండి అని చెప్తారు. ఈ రకరకాలుగా క్రైమ్స్ ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ నుంచి గర్ల్స్ కూడా, చిల్డ్రన్స్ కూడా చాలా మంది హెరాస్ చేస్తారు. వాళ్ళ వెనకకి ఫోటో పెడతారు. ఏదైనా ఇప్పుడు ఏఐ వచ్చింది, ఫేక్ యాప్ వచ్చింది, దీంట్లో ఫోటో మార్క్ చేసి మీ ఫేస్లో కింద వేరే బాడీ చూపించేసి అది ఫోటో ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. సో ఈ టైంలో చాలా క్రైమ్ జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఎట్లా టెక్నాలజీ పెరుగుతుంది అట్లానే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో మన ఈ సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మన ఎట్లా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, దీని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 1930 ఇది నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీరే మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి. ఏదైనా మీ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ పోతే, ఎవరైనా ఫ్రాడ్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా 1930 నెంబర్ని డయల్ చేయాలి. మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తే ఫ్రాడ్స్టర్ అకౌంట్ మన బ్లాక్ చేసి వాళ్ళ అకౌంట్ అక్కడ హోల్డ్ అయితే మీకు మళ్ళీ అదే అకౌంట్ రిటర్న్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని. తర్వాత మన పోలీస్ స్టేషన్లో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లా పోలీస్ వర్క్ చేస్తారు, కంప్లైంట్ వచ్చిన తర్వాత అది అక్కడ రిసెప్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కంప్లైంట్ చూసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాళ్ళకి దగ్గర చూపించేస్తారు. తర్వాత మన ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా కానిస్టేబుల్ ఇంట్లో పోయి ఎంక్వైరీ చేస్తారు. అదే కాగ్నిజిబుల్ ఆఫెన్స్ ఉంటే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రాపర్టీ ఆఫెన్స్ అయిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయాలి, తర్వాత ఆఫెండర్లో నుంచి అది రికవరీ చేయడం, ఇవన్నీ మొత్తం మన ఈ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది.